Subscribe to Color Frames. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముంబై ఇండియన్స్ నిర్ణయంపై రోహిత్ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులకు సైతం ఆగ్రహం తెప్పించింది. ముంబైను ఓ ఛాంపియన్ టీంలా మార్చిన వ్యక్తిని ఎలా తప్పిస్తారని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఐపీఎల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న టీమ్స్ లో ఆర్సీబీ, ముంబై, చెన్నై టాప్ 3 ప్లేస్ లో ఉంటాయి. అందుకు కారణం కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని లాంటి ఆటగాళ్లు ఉండటమే. వీళ్ల వల్లే ఆ జట్టుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉండగా ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చాడు. ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి అని, జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గత 2 ఏళ్లుగా ఐపీఎల్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. ముంబై గత ఏడాది ప్లే ఆఫ్ కు చేరిన 2022లో దారుణంగా విఫలమైంది. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ లో జోరు కనిపించడం లేదు. విరామం లేకుండా క్రికెట్ ఆడటంతో అతడు అలసిపోయి ఉంటాడని చెప్పాడు. అంటే ఇక్కడ 2022 ప్రారంభం నుంచి రోహిత్ 3 ఫార్మెట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయాన్ని గవాస్కర్ హైలైట్ చేశాడు. ఇక హార్దిక్ గురించి మాట్లాడుతూ పాండ్యా గుజరాత్ ను తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత గత ఏడాది ఫైనల్ వరకు చేర్చాడని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం కరెక్టేనని గవాస్కర్ పేర్కొన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.